శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. అందరికీ శివోహం అండి. మహాలయ పక్షాలు ప్రారంభం సందర్భంగా ముందుగా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరణించిన తల్లి తండ్రి తిథి నాడు పుత్రుడు తద్దినం పెట్టడం హిందూ సాంప్రదాయంలో అనాది నుంచి వస్తున్న ఆచారం. పితృతిథి నాడు పుత్రుడు తన తండ్రి, తాత, ముత్తాతలను, తల్లి, నానమ్మ, బామ్మలను తలుచుకొని పితృయజ్ఞాన్ని నిర్వహిస్తాడు. మరి పుత్రులు లేని వారు సంగతి ఏమిటి? వారి గతి అధోగతేనా అంటే కాదు అంటుంది శాస్త్రం. మన కుటుంబాలలో ఏ కారణం చేతనో పెళ్లి కాని సోదరీమణులు ఉండవచ్చు, లేదా పెళ్ళైన సంతానం కలగని దంపతులు మరణించి ఉండవచ్చు, లేదా ప్రమాదాల్లో మరణించిన చిన్న చిన్న పిల్లలు ఉండవచ్చు, లేదా యుద్ధాలలో కానీ, శిక్షల ద్వారా కానీ, ఆత్మహత్యల ద్వారా కానీ, ప్రకృతి వైపరీత్యాల వరదలు, భూకంపాల ద్వారా కానీ గుర్తు తెలియక మరణించి ఉండవచ్చు. అటువంటి వారందరికీ కూడా తిలోదకాలిచ్చి వారిని ఊర్ధ్వలోకాలకు పంపడం కోసం ఈ మహాలయ పక్షాలు నిర్దేశించబడ్డాయి. పితృతిథి నాడు 3 తరాల వారికి తండ్రి, తాత, ముత్తాత, తల్లి, నానమ్మ, తాతమ్మ మాత్రమే తిలోదకాలతో పిండ ప్రదానం ఇవ్వబడుతుంది. కానీ ఈ మహాలయ పక్షాలు 15 రోజులు మన వంశంలో మరణించిన వారందరికీ మాత్రమే కాక, పుత్రులు లేని గురువులకు, గురువు కూడా తండ్రితో సమానం, స్నేహితులకు కూడా తిలోదకాలతో పిండ ప్రదానం ఇచ్చే అర్హత, అధికారం మనకు ఉంది. దీనినే సర్వకారుణ్య తర్పణ తిథి అంటారు. ఏ కారణం చేతనైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి తద్దినం పెట్టకపోతే ఆ తద్దినం పెట్టని దోషం మహాలయ పక్షంలో పెట్టడం వలన పోతుంది. మహాలయ పక్షాలు 15 రోజులు మన పితృదేవతలు, మా వారసులు పితృయజ్ఞం చేయకపోతాడా, మా ఆకలి తీర్చకపోతాడా అనే ఆశతో మన ఇంటిని ఆవహించి ఉంటారు. పితృయజ్ఞం చేసిన వారసులని సకల ఐశ్వర్యాలు కలగాలని, పిల్లా పాపలతో ఆనందంగా ఉండాలని దీవిస్తారు. పితృయజ్ఞం చేయని వారసుని వంశం నిర్వంశం కావాలని శపించి కోపంగా వెళ్ళిపోతారు. వంశం నిర్వంశం కావడం అంటే సంతానం కలగకపోవడమే కదా. సంతానం లేని వారి గతి ఎలా ఉంటుందో తెలుసుకున్నాం కదా. అందుచేత తప్పకుండా మహాలయ పక్షాలు పెట్టి తీరాలి. పితృదేవతలు అంటే ఎవరు? పితృదేవతలు అంటే గతించిన మన పితరులు కాదు, మనందరి జీవు రాకపోకలను, వారి గతులను సమర్థవంతంగా నిర్వహించే దేవతా వ్యవస్థ పితృదేవతా వ్యవస్థ. వసువులు, రుద్రులు, ఆదిత్యులు మొదలుగా గల దేవతలను పితృదేవతలు అంటారు. కర్మక్షయ కాని జీవుడు మరణించిన తరువాత పుడతాడు అనేది నిజం. కానీ వెంటనే అని ఖచ్చితంగా చెప్పలేం. ఒక లెక్క ప్రకారం పునర్జన్మకు 300 సంవత్సరాలు పడుతుంది. వెంటనే పుట్టిన సందర్భాలు కూడా లేకపోలేదు. అది జీవుని సంకల్పం బలము, తనకి గల ప్రారబ్ధ, ఆగామి సంచిత అనే కర్మలపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ వెంటనే పుట్టినా సరే మనం చేసే పితృకర్మల ఫలితం వారికి అందుతుంది. వారు ఏ రూపంలో పుట్టినా సరే మనం పెట్టినది వారికి ఏ ఆహారమో ఆ రూపంలో అందుతుంది. ఇలా చేయడానికి ఓ వ్యవస్థని పితృదేవతలు ఏర్పాటు చేశారు. ఉదాహరణకు జీవుడు ఆవుగా పుడితే గడ్డి మొదలైన రూపంగా మారి మనం పెట్టిన ఆహారం అందుతుంది. వారిని ఉద్దేశించి అలా చేసినందుకు పితృదేవతలు కూడా సంతోషించి మనకి మంచి కలగజేస్తారు. ఒకవేళ గతించిన వారు ముక్తిని పొంది లేదా ఉత్తమ గతులలో ఉండి మనం చేసినవి అవసరం లేని స్థితిలో ఉంటే మనం చేసిన పితృకర్మల ఫలితం మనకే కోరికలు తీరే విధంగా వస్తుంది. ఉదాహరణకు మనం మనీ ఆర్డరు చేసిన అడ్రస్లో ఎవరు లేకపోతే మనకే తిరిగి వస్తుంది కదా. కానీ గతించిన వారి స్థితి మనకు
తెలియదు కనుక మనం జీవించి ఉన్నంతకాలం పితృకర్మలు చేయవలసినదే. ఈ జన్మతో సంబంధం తెంచుకున్న జీవన్ముక్తులకి తప్ప మిగతా వారికి గతించిన తరువాత కూడా తన పూర్వీకులతోనూ తన తరువాతి తరం వారితోనూ సంబంధం ఉంటుంది. మనం పెట్టే ఆహారం స్వీకరిస్తారు. సాంప్రదాయబద్ధంగా పెళ్లి జరుగునప్పుడు ఇరువైపులా పితరులు ముందు తరాలు తరువాతి తరాలు అధోగతి చెందుతారన్నది నిజం. వారు వ్యక్తిగతంగా పుణ్యచరిత్రులైనప్పటికీ ఈ బాధ తప్పదు. అందుకే మనవారు పెళ్లిళ్లలో సాంప్రదాయానికి అంత విలువ ఇస్తారు. గతించిన వారి పుణ్య సాంద్రత మరీ ఎక్కువగా ఉంటే ఏ మహర్షి వలననో ఉత్తమగతులు మళ్లీ పొందే అవకాశం ఉంది. కానీ ఖచ్చితంగా చెప్పలేం. అందుకే ఇది వరకు ఎవరైనా సాంప్రదాయానికి విరుద్ధంగా పెళ్లి చేసుకుంటే వారితో తల్లిదండ్రులు బంధువులు బంధాన్ని తెంచుకునేవాళ్ళు. అది అభిమానం లేక కాదు. వారు పితృలు అధోగతి పాలు కాకూడదని మనసులో బాధపడి అలా చేసేవాళ్ళు. ఆ పైన పిల్లలు కలిగి వారు పితృకర్మలు సరిగ్గా చేస్తే పున్నామ నరక బాధలు తప్పుతాయన్నది వాస్తవం. అందుకే వారు వంశం కొనసాగాలని అనుకునేవారు. కానీ ప్రయత్న లోపం లేకుండా సంతానం కలిగినప్పుడు అంతగా వివరించనక్కర్లేదు. దానికి ప్రత్యామ్నాయంగా దేవతల కళ్యాణాలు మరికొన్ని వ్రతాలు ఉన్నాయి. వాటిని ఆచరించడం వలన ఇదివరకు జన్మలో చేసిన పాపం వల్ల పిల్లలు లేరో ఆ పాపాలని నాశనము చేసి వారి వారి పితరులను కూడా తరింపజేసుకోవచ్చు. తద్దినాలు పెట్టడం మానేస్తున్నారు ఈ మధ్యన చాలామంది. బ్రాహ్మణులు దొరకడం లేదు అని, ఎక్కువ దక్షిణ అడుగుతున్నారు అని, సమయము లేదు అని, మడితో చేసే వాళ్ళు లేరు అని, వంటవాళ్ళు దొరకడం లేదు అని, ఖర్చు ఎక్కువ అవుతుందని ఇలా రకరకాల కారణాలతో తద్దినాలు పెట్టడం మానేస్తున్నారు. ఇది తప్పు. వంశాభివృద్ధి జరగదు. ఇది నిజము. పిల్లలు పుట్టరు. పుట్టిన ఆడపిల్లలే పుడతారు. మగ పిల్లలు పుట్టరు. ఇది నిజం. నమ్మండి. వంశాన్ని కాపాడుకోండి.